బయాలజీ రిలేటెడ్గా చూసుకుంటే గనక బయాలజీ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఇక్కడ సజీవ నిర్జీవ అంశాలు అనేవి ప్రకృతిలో ఉంటున్నటువంటి పరిస్థితులలో మనకు జీవ అంశాలకు సంబంధించినటువంటి థింగ్స్ ఏమున్నాయి మన చుట్టూతా, అదేవిధంగా వాటి యొక్క ప్రయోజనాలు మనం ఏ విధంగా పొందుతున్నాం అనేటటువంటి కోణంలో దీన్ని మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా లివింగ్ వరల్డ్కి సంబంధించి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, అంటే మొక్కలు మరియు జంతువుల యొక్క వర్గీకరణ, వాటి యొక్క లక్షణాలు, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల మీద ప్రాథమిక అవగాహనతో పాటుగా వీటిని అప్లికేషన్స్ ఓరియంటేషన్లో అడిగినా కూడా ఆన్సర్ చేయగలిగేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది మనకు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి థరోగా ఈ సబ్జెక్టు నేర్చుకుంటేనే మనకు కాస్త ఈ క్వశ్చన్స్ని ఫేస్ చేసేటటువంటి క్రమంలో ఎలాంటి డిఫికల్టీస్ ఎదురైనా కూడా మనం వాటిని ఈజీగా క్రాక్ చేసేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ టాపిక్గా మనకు సెల్ అనేది కనిపిస్తుంది కణానికి సంబంధించి. దీంట్లో సెల్ అనేటటువంటి అంటే కణం యొక్క ప్రాథమిక భావనలు ఏంటి, సెల్ థియరీ, కణానికి సంబంధించినటువంటి థియరీస్ ఏమున్నాయి, అదేవిధంగా డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్, అంటే మొక్కలకు సంబంధించినటువంటి కణాలు అదేవిధంగా జంతు కణాలకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, వీటితో పాటుగా సెల్ డివిజన్స్ అంటే కణ విభజన ఏ విధంగా జరుగుతుంది, వాటి సహాయంతో సెల్ ఆర్గాన్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. దీనితో పాటుగా టిష్యూస్కి సంబంధించి చూస్తే ఎనిమల్ టిష్యూస్ అదేవిధంగా ప్లాంట్ టిష్యూస్, కణజాలాలకు సంబంధించినటువంటి భావనలుగా వీటిని మనం చూస్తాం.